నాయక్ గారు ఉన్నారు. సంపత్ నాయక్ గారు మొత్తానికి వచ్చాడు, ఈ రోజు ఆఫీస్ కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇకపైన రాజకీయాలు ఏ విధంగా ఉండబోవచ్చు తెలంగాణలో? ఇంకా గతంలో కంటే ఇంకా ఉధృతంగా చేస్తాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నాం. జనసేన పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఉన్నత వర్గాలలో పేద బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మేము పోరాడతాం. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే ఉందో తెలంగాణ గురించి ఏదైతే మనం కొట్లాడినామో ఆ తెలంగాణ అనేది వాళ్ళ రాలేదు. ఆ సామాజిక తెలంగాణ గురించి అని చెప్పేసి జనసేన ఇంకా విస్తృతంగా పోరాడబోతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు పెట్టాలి, కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఆయన తెలంగాణలో ఉన్న స్పేస్ చాలు, పార్టీలో కొత్తగా ఆయన వచ్చి చేసేది ఏం లేదని చెప్పేసి కూడా మరోసారి మాట్లాడుతున్నారు. తెలంగాణ మా జాగిరి, పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరి కాదు అని. రాజు నేను ఏమంటున్నా అంటే భారతదేశం ఉన్నది, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎక్కడికైనా ఉండొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ విస్తృత పోరాటం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నదో ఈ ప్రజలను చూసి పార్టీ పెట్టింది తప్పిస్తే ఇంకోటి కొత్తగా ఏం లేదు. తను చాలా సందర్భాల్లో 2009లో కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంటే వీళ్ళకి ఏమైనా ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఏమైనా కొత్తగా రాజ్యాంగం ఏమైనా వేరే అంబేద్కర్ గారు ఏమైనా కొత్త రాజ్యాంగం ఏమైనా రచించాడేమో. నేను ఒకటే అంటున్నా, ఈ ప్రాంతంకి వచ్చి మనం ఇక్కడికి వచ్చి జై తెలంగాణ అన్నవాడిని ప్రతి ఒక్కరిని మనం హక్కును చేర్చుకుంటున్నాం, గుండె కత్తుకుంటున్నాం. అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో అనేక బిడ్డల గురించి కష్టపడి పనిచేస్తున్నవాడు, తనని కూడా ఈ విధంగా మాటలు అంటే నేను ఏమంటానంటే ఎస్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయింది నీతి నిజాయితీ ధర్మం ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్నాడు. అందుకని కాంట్రిబ్యూషన్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి, మేము పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి చైత్ర విషయం పైన పోరాడం, అది మీ అందరికి తెలిసిందే. లక్ష్మీబాయి విషయం పైన పోరాడం, మియాపూర్ ఇష్యూ పైన పోరాడం, విద్యార్థుల మన ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలకు వాళ్ళకు పోరాడం, వాళ్ళ తరపున సపోర్ట్ ఇచ్చాం. దాని తర్వాత ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ కూడా వాళ్ళకు నిలబడ్డాం. దాని తర్వాత విద్యార్థులు మన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అధిక ఫీజులు తీసుకుంటున్నాయని వాళ్ళ పైన హైకోర్టులో కూడా కేసు వేయడం కూడా జరిగింది. ఈడీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏది చూసినా కానీ మీరు మీడియాలో ఉన్నారు, మీకు బాగా తెలిసిందే. ఇంకా విస్తృతంగా పోరాడతాం. ఒకటే చెప్తున్నాం, మేము సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, ప్రజల గురించి పోరాడతాం. థ్యాంక్ యూ. మనతో పాటు శంకర్ గౌడ్ గారు ఉన్నారు. శంకర్ అన్న, అంటే ఈ రోజు పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. చాలా మంది ఇది మా జాగిరి, పవన్ కళ్యాణ్ జాగిరి కాదని చాలా సందర్భాల్లో అన్నారు. అయినా కూడా ఎందుకు పార్టీ పెట్టి ఈ విధంగా అంటే కేవలం జిద్దుకు పోతున్నట్ట ఏమనుకోవచ్చు అసలు? ప్లీజ్ ఒక విషయం, తెలంగాణ బిడ్డలం, మేము కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళం. అంటే ఈ రోజు ఎట్లయిపోయిందంటే రాజకీయాలు ఏదో ఒక మాట్లాడి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ ఆ విషయాన్ని ప్రస్తావించింది ఎవరు? దాని తర్వాత ఈ భారతదేశంలో భూభాగం కాదా తెలంగాణ? ఈ భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వచ్చినాక తెలంగాణకు రాలే, ఇది చాలా మందికి తెలియాలి. 1948 17 సెప్టెంబర్కి వచ్చింది. మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడు భారతదేశంలో విలీనమైంది తెలంగాణ. అది చర్చ చేస్తే అందరు తెలిసిపోతుంది. మేమేమంటున్నాం, భారతదేశంలో భూభాగం తెలంగాణ అంటున్నాం. కాదు అంటే ఇక మేము ఏం చేయలేము. సో అందుకే మా జాగిరి అని చెప్తున్నాం. అండ్ ఇన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, పవన్ కళ్యాణ్ వచ్చి చేసేది ఏముంటది అంటున్నాం. ఆ పార్టీలు ఏమేమి చేస్తున్నాయో చెప్పండి నాకు. ఏ పార్టీలు ఉన్నాయో చెప్పండి. అంటే 2 పార్టీలు ఉండాలి, 2 వర్గాలు ఉండాలి. బీసీలు ఎవరు డెవలప్ కావద్దు, ఎస్సీలు ఏం డెవలప్ కావద్దు, ఎస్టీలు ఏం డెవలప్ కావద్దు, మైనార్టీలు ఏం డెవలప్ కావద్దు. ఎక్కడి వరకు అవుతుంది? అదే విధంగా ఓసీలలో కూడా రాజకీయానికి దూరంగా ఉండి రాజకీయాలు నచ్చక సత్రోలు చేసేసిన రాజకీయాలు అసంటి వాళ్ళు కూడా మా వైపు చూస్తారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణలో ఎందుకు అనేది అంతాలు మళ్ళీ మిగతా పార్టీలు కూడా ఎందుకు? కాంగ్రెస్ ఒక ఢిల్లీలో, అదేవిధంగా ఇంకో పార్టీ ఇంకో దగ్గర చూసుకోక దేశం అంతా ఎందుకు తిరుగుతుంది?
ఇవన్నీ మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఎంపీగా నేను పోయి కాశ్మీర్ లో పోటీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకో అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చు. రాజస్థాన్కి వెళ్ళి చేయొచ్చు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి చేయొచ్చు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడరు. వీళ్ళు కొంతమే రాజకీయ కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళకి రాజకీయాలు తెలియదు కాబట్టి మాకు బాగా రాజకీయాలు తెలుసు కాబట్టి మీ ద్వారా తెలియజేస్తాను. ఇకపై ఏ విధంగా ఉండబోచ్చు అన్న తెలంగాణలో? సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాము, గొడవలకు దూరం ఉంటాము. ఈ సోషల్ మీడియా ఏదైతే వైరల్ చేసుకొని పబ్లిసిటీ పొందుతారో వాళ్ళతో చాలా దూరం ఉంటాము. మేము ఏది ఉన్నా కానీ ప్రజా సమస్యల మీదనే దృష్టి పెడతాము. ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడమే ఆయన చేసిన తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారన్న. అవును, ఇలా భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉంది. ఈ భారతదేశం అనేది భారతీయులు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళు మేము ఏం చేయలేము. లెఫ్ట్ అనేటోళ్ళు లెఫ్ట్ అయిపోయారు. వాళ్ళ భావాలు వేరుంటాయి. దాన్ని మేము ఏం చేయలేము. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరిని తీసుకొని అందరితో సమానంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి. సనాతన ధర్మాన్ని నేను ఫాలో అవుతా అని చెప్పాడు. తప్పు కాదు కదా. మాధవ్ అన్న, చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న పార్టీలు చాలు, జనసేన వచ్చి ఇక్కడ చేసేదేం లేదు, ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసుకో అని చెప్పేసి అన్నటువంటి మాటలు ఏందన్నా? అంటే స్పేస్ లేకుండా ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినట్టు? అంటే స్పేస్ అంటే ఒకరు కల్పిస్తే వచ్చేది రాజకీయ పార్టీ కాదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. అంటే కవిత గారికి స్పేస్ ఉందని ఆమె పెట్టిందా, లేదా టీఆర్ఎస్ స్పేస్ ఉందని పెట్టిందా ఆ రోజు, లేదా కాంగ్రెస్ స్పేస్ ఉందని పెట్టిందా? అలా కాదు. మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా రాజకీయ పార్టీ పెట్టాము. ఎవరైనా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికారంలో రాగలుగుతాం, కానీ ప్రజలు ఆశీర్వదించేది ఎవరు రారు. అధినేత పవన్ కళ్యాణ్ గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 40 మంది నాయకులు మాత్రం వద్దంటున్నారు తప్ప తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక స్థానం ఉంది. అంటే మీలాంటి ఫ్యాన్స్ లేకపోతే 10 మంది ఫ్యాన్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళే జనాలు వాళ్ళు ఓట్లు వేసేస్తే గెలిచేస్తామని ఎట్లా అనుకుంటారు? అంటే మేము రాజ్యాధికారం కోసం రాలేదు, నేను రాజకీయాలు నా అవసరం లేకపోతే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకటి ప్రజలకు తెలంగాణలో బలిదానాలకు ఫలితాలు రావాలి, ఆ ఫలాలను తినాలని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం తప్ప వచ్చే అధికారంలో రేపు మేము 12 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఏమి ఇప్పటివరకు కూడా ఏమి సీట్లు గెలుస్తాం. మొన్న ఒక కౌన్సిలర్ గెలిచింది తప్ప ఓన్లీ అధికారానికి వచ్చి ఈ రోజు నైట్ రేపు ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటున్నాం. మీరు కరెక్ట్ ఉంటే మేము ఎందుకు పోరాడతాం? మీరు తప్పు చేసినప్పుడు మేము పోరాటం చేస్తాం. అన్న, ఇదే స్పేస్ వేరే పార్టీలకు ఇచ్చినా అంత ఇంత బెనిఫిట్ ఉంటుంది. జనసేనలో ఉంటే ఒక ఓటు కూడా పడదు. ఆయన ఎందుకు జనసేన పార్టీ కోసం మీరు తిప్పాలనుకోవచ్చు ఒక తెలంగాణ బిడ్డగా? ఎందుకంటే జనసేన పార్టీ ఎందుకు అంటే కులాల మతాలను గొడవలు పెట్టదు, తర్వాతకి ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించదు. మిగతా పార్టీలు సృష్టిస్తాయి, విభేదాలు పెడతాయి కాబట్టి వాళ్ళకి స్పేస్ ఉంది, మాకు స్పేస్ లేదని అనే వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు అనేది పార్టీ ఓపెనింగ్ సందర్భంగా? జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాదు. ఈ భావజాలాలు ఏంటి అంటే 7 సిద్ధాంతాలు దేశం కోసం కావాల్సినవి, జాతీయ సమగ్రతకు కావాల్సిన పార్టీ. అలాంటి పార్టీని మీరు ఒక ప్రాంతానికి 2 ప్రాంతాల మధ్య లైన్ గీయొద్దని చెప్తున్నాం. అంతేకాకుండా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతుంది. రాజ్యాధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. అంతేకాకుండా చాలా మంది రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ఏం చేసింది జనసేన పార్టీ తెలంగాణకి ఇన్ని రోజులు అంటే నాలాంటి రాజకీయ నాయకులని తయారు చేసే ప్రక్రియలో ఉన్నది. మీ దాంట్లో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావాలి, లేదా ఒక అధికార ప్రతినిధి కావాలి అంటే లక్షల రూపాయలు మీకు సమర్పించాలి, ముడుపులు సమర్పించితేనే ఉన్న వాళ్ళకి మాత్రమే రాజకీయ పదవులు ఇస్తారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చదువుకున్న వాళ్ళకి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజకీయంగా తయారు చేసే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు.